లోక సంబంధమైన వ్యామోహాలు, లోక సంబంధమైన ఆశలలో నువ్వు మునిగిపోయావు కదా. క్రైస్తవుడై ఉండి కూడా నువ్వే లోకం మీద ఇంత ఆశ పెట్టుకుంటే ఇక లోకములో ఉన్నవారు ఇంకెంత ఆశ కలిగి ఉంటారు చెప్పండి. లోకములో క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న నువ్వే లోకములో వ్యభిచారములో మునిగిపోతే ఇక క్రీస్తున ఎరుగని ఈ లోకం వ్యభిచారం అనే ఈ మత్తులో ఇంకెంత భయంకరంగా మునిగిపోవాలి. క్రైస్తవుడని చెప్పుకుంటూ నువ్వే మోసం చేస్తూ, నువ్వే దగా చేస్తూ, నువ్వే సహోదరుని ద్వేషిస్తూ, దూషిస్తూ, సహోదరుని మీద నిందలు మోపుతూ నీ జీవితమే సరిగా లేనప్పుడు ఇక లోకములో ఉన్న వాడి జీవితం ఇంకెంత భయంకరంగా ఉంటుంది. అందుకే మీ ఆత్మీయ జీవితానికి వైరస్ పట్టిందా? మీ ఆత్మీయ జీవితానికి వైరస్ సోకిందా? దీని వలన తెగులు. ఇది పోవాలి అని అంటే మీ లోపలికి వాక్యం అనేది వెళ్ళాలి. అందుకే మీ ఆత్మీయ జీవితానికి పట్టినటువంటి ఈ